సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మనిషి అయినా, వస్తువైనా, ఒక విషయమైనా. అది ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత అది ఉపయోగపడవచ్చు. ఇది మనం సహజంగా అంటూ ఉంటాం. ఇప్పుడు కాదులే, దాని టైం వచ్చినప్పుడు దాని ఉపయోగం ఏదో తెలుస్తూ ఉంటుందని. అంతే. దీనికి సంబంధించి దీన్ని మనం పిల్లలకి ఎలా తెలియచేయాలంటారు? ఏదైనా కథ రూపంలో? కథ రూపంగా అంటే ఇప్పుడు పిల్లలు మనం వ్యక్తుల్ని ఎవరన్నా వస్తువుల్ని ఇది ఎందుకు అనవసరంగా, వీళ్ళు ఎందుకు అనవసరంగా అని అనిపిస్తుంది. వాళ్ళ టైం వచ్చినప్పుడు, ఆ వస్తువుకి టైం వచ్చినప్పుడు, లేదా ఆ వ్యక్తులకి టైం వచ్చినప్పుడు యూజ్ అవుతాయి. ఒక పాత చందమామ కథ ఉంది. ఇది ఇంచుమించు 50s కథ అనుకుందాం. ఒకప్పుడట అనగా ఒక ఊళ్ళో ఒక పక్కన బాట పక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉండేదట. రావి చెట్టు పక్కన ఒక మైలు రాయి ఉండేది. మైలు రాయి అంటే దారి ఎన్ని కిలోమీటర్స్ అని. అక్కడి నుంచి రెల్లు పొద ఒకటి ఉండేది. ఈ మా రావి చెట్టు, రెల్లు పొద, ఈ మైలు రాయి ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఈ మూడు ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. మైలు రాయి ఏటా దానికి సున్నం వేసి బొట్టు పెట్టేవాళ్ళు. అంటే దారి బాట చెప్పడానికి 2 కిలోమీటర్ల 1 కిలోమీటర్ వేసేవాళ్ళు. ఈ రెల్లు పొద బాగా వానకాలం వచ్చినప్పుడు పెరుగుతుండేది, ఎండాకాలం వచ్చినప్పుడు తగ్గిపోతుండేది. రావి కూడా అంతే, రాకులన్నీ రాలిపోతుండేవి, మళ్ళీ వస్తుండేది. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది. సంవత్సరం తిరిగేసరికి మనకి 6 నెలలకు సీజన్లు మారినప్పుడల్లా ఆ చెట్ల స్వరూపాలు అవి మారిపోతుంటాయి కదా. అట్లా ఈ మూడు కుశలం కనుక్కుంటూ ఒకదాంతో ఒకటి చెప్పుకుంటూ ఉండేవట. ఒకసారి ఏమైందట, ఒక రైతు ఆ దారిలో వస్తూ ఏం చేశాడు, ఈ మన మైలురాయి దగ్గర కూర్చుని అలా ఆలోచిస్తూ పడుకుని నిద్రపోయాడు అనమాట. ఈ నిద్రపోయినప్పుడు ఏమైంది, తల అంచుకుని, ఇప్పుడు మన పక్కన ఎంత ఎత్తు రాయి ఉందనుకో, మనం ఏం చేస్తాము, మెల్లిగా అలాగా సోఫాకి తల అందించినట్టుగా దానికి తల అంచుకుని పడుకున్నాడు. రావి చెట్టు గాలి బాగా వేస్తోంది. చెట్టు గాలి పడుకోవటానికి అనువుగా ఉంది. ఈ రాయి మీద తల అందించి తన శ్రమను తీర్చుకునేసరికల్లా వెళ్తూ ఏం చెప్పాడు, ఏమనుకున్నాడంటే, అబ్బాయి రావి చెట్టు ఎంత చక్కటిది, ఎంత చక్కని కమ్మని గాలి వస్తుంది, ఎంత ఆరోగ్యకరమైన గాలి, రెమ్మ ఆడినప్పుడల్లా స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ రాయి ఎంత చక్కటి మైలు రాయి, హాయిగా తల అంచుకుని పడుకోవడానికి ఎంత సుఖంగా ఉంది, చాలా బాగుంది. ఈ చెట్టే చెట్టు, ఈ రాయి అన్నట్టు స్వాగతంగా అనేసరికల్లా తెల్లారేక వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే, రావి చెట్టు మైలు రాయి ఏం మాట్లాడినాయంటే, మేమిద్దరం ప్రజలకు ఉపయోగపడుతున్నాం, నీ వల్ల ఏ ఉపయోగము లేదు. రెల్లు ఎందుకు ఉపయోగపడుతుంది? రెల్లు ఎందుకు ఉపయోగపడదు. పూర్వకాలం ఏం చేశారంటే ఇళ్ళ కప్పులుగా వాడుకునేవాళ్ళు. ఓదో చాలా ఉంటే వాడతారు. ఓ పక్కన ఇంత చిన్న రెల్లిపోతుంటే దాన్ని ఎవరు ముట్టుకోరు. నీ వల్ల ఏ ఉపయోగము లేదు, నీతో ఫ్రెండ్షిప్ వేస్ట్, మేమిద్దరమే ఫ్రెండ్స్గా ఉంటాం, ఎందుకంటే మేము ప్రజలకు ఉపయోగపడతాం, నీ వల్ల ఉపయోగం లేదని అన్నాయి. అనేసరికి రెల్లు చాలా చిన్నబుచ్చుకుంది పాపం. వాళ్ళిద్దరే మాట్లాడుకునేవాళ్ళు. రావి చెట్టు మైలు రాయి మాత్రం కబుర్లు చెప్పుకునే వాళ్ళు. రెల్లుని చూసి చూడకుండా తూష్ణీభావం వహించేవాళ్ళు అనమాట. దీంతో మనకేమిటి, ఇదేం ఉపయోగం లేని ప్రాణి అని ఉండేవాళ్ళు. అయితే ఓసారి ఏమైందట, ఈ రెల్లు పొదలు దగ్గరికి ఎవరు అది కదలకుండా ఉండటము, ఎవరు దాని దగ్గరికి రాకపోవడంతో 2 నాగుపాములు అందులోకి చేరినాయట, ఆ పొదలోకి. ఆ పొదలో అలా పాములు ఉన్నాయి. పాములు ఉండేసరికి ఏమవుతుంది, చిన్న పొన్న పుట్టలుగా ఫామ్ అవుతాయి. అవి అక్కడే పడుకోవటం, అక్కడే తిరగటం. మెల్లిగా పిల్లలు గుడ్లు పెట్టినాయి, పిల్లలైనాయి, చాలా పాములు చేరినాయి అక్కడ. ఓసారి ఏమైందట, ఒకడొచ్చి దీని మీద మైలురాయి దగ్గర జీడి పిక్కలు తెచ్చుకున్నాడు. జీడి గింజలు దొరుకుతాయి కదా, జీడి గింజలు కొట్టాలంటే బాగా బలంగా కొట్టాలి. ఏం చేశాడట, ఒక్కొక్క గొడ్డలు తెచ్చి జీడి గింజను పెట్టి కొట్టాడు. దేని మీద పెట్టాడు, మైలురాయి నెత్తి మీద పెట్టి కొట్టాడు. కొట్టేసరికి దీని తల గుండు టింగు మనిపోయింది అనమాట. నెత్తి మీద మొట్టకాయలు పడుతున్నాయి. అక్కడి నుంచి ఏం చేశాడు, చేతిలో గొడ్డలు ఉంది కదా, అన్ని జీడిపప్పులు ఒలుచుకు తిన్నాక పైకెక్కి ఇన్ని రావి కొమ్మలు కొట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. పెద్ద చెట్టు ఉంది, ఎవరు అడిగేది ఏం లేదు. చెట్టు ఏమంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కానీ మనుషులతో మాట్లాడరు కదా. కొమ్మలు కొట్టుకెళ్ళిపోయాడు. తెల్లారేసరికల్లా మళ్ళీ ఇది దుఃఖపడుతూ నా నెత్తి మీద కొట్టేసేసాడు, గుండంతా చిల్లులు పొడిచాడని, మైలు రాయి నా కొమ్మలని కొట్టుకుపోయాడో అని రావి చెట్టు పొట్ల మాట్లాడుకున్నాయి. రెల్లుని ఎవ్వరూ ముట్టుకోలే. చూస్తోంది రెల్లు, సాక్షిగా ఉందన్నమాట వీటన్నిటికీ. ఇంకొక 4 రోజులు గడిచాక ఈ చెట్టు కొమ్మలు కొట్టుకుని పట్టుకెళ్ళాడు చూసావా, వాడు ఏం చేశాడు, చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు. పెద్ద ఈ చెట్టు ఉంది అక్కడ, చాలా పెద్దది, ఈ మైలు రాయి మీద కాలేసి పైకేసి ఉయ్యాలు కట్టుకోవచ్చు, ఒకటి చెట్టు మీద కట్టడానికి. తర్వాత కొమ్మలు కొట్టుకుంటే చక్కగా బ్రహ్మాండంగా
బోల్డ్ అంతా వంట చేరుకు వస్తుంది, కింద మొద్దు కూడా ఇంతలా ఉంది, దాన్ని ఏదైనా మంచాలు గించాలు చేసుకోవచ్చు అని ఒక 5-6 చుట్టాలకి చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళలో ఇద్దరు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు 4 కూలీలను పట్టుకుని వచ్చారు. వచ్చేసరికల్లా మర్రి చెట్టు భయం వేసింది ఈ రావి చెట్టుకి, ఇంకేముంది నన్ను కొట్టేస్తున్నారని. అక్కడి నుంచి ఏం చేశారు, ఒకడేమో ఈ మైలురాయి మీద నుంచుని పైకి తాడేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన నెత్తి మీద ఎక్కి నుంచోవటం దానికి నచ్చల. ఇంతలో ఏమైందట, ఇంతమంది చేరారు కదా, చాలా మంది వచ్చారు. ఇప్పుడు చెట్టు కొట్టడానికి ఒకడు రాడు కదా, ఒక 1/2 డజన్ మంది వస్తారు. గొడ్డలతో కొట్టాలి, 4 కర్రలు తాళ్ళు పట్టుకుని ఓ పక్కకి విరిచి లాగాలి, ఈ ఉయ్యాల వేసే కొమ్మని వదిలిపెట్టుకోవాలి, అవతల వైపు నుంచి విరిచేసేయాలి. చాలా మంది వచ్చారు. తాళ్ళు గీళ్ళు రంపాలు సుతులు శానాలు చాలా తెచ్చారు. ఈ ఇంతమంది వచ్చిన సందట్లో ఏమైంది, అటు ఇటు తిరిగి నుంచోటంతో ఈ రెల్లు పొద వైపు నుంచున్నారు 2-3. ఈ రెల్లు పొదలో ఉన్న పాములు కాస్త ఆ కదలికకి ఒక పాము వచ్చి బుస్సుమని బయటికి రావడం పెడేయమని కాటేసేసింది ఒకడిని. లబో దిబోమన్నారు. పాము తీరా చూసేసరికల్లా దాంట్లో సర్పాలు ఉన్నాయి. పొద గదిపేసరికల్లా 3-4 బుసబుసలాడుతూ వచ్చేసినాయి పాములు బయటికి. ఓరు నాయన, కూలీలంతా కంగారు పడిపోయారు. బాబు ఇదేంటండి, ఇదేమిటి ఇంత పొద, దీని కింద పొట్టుంది, ఆ రెల్లు పొద ఎక్కడుంది, రావి చెట్టు పక్కన ఉంది, ఈ రాయి దాని పక్కనే ఉంది అనగానే ఇది దేవుడి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇక్కడ, ఈ చెట్టు దేవుడి చెట్టు, ఇది దేవుడు రాయి, ఈ పుట్టేమో దేవుడి పుట్ట సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాయన బాబు మా తండ్రి తప్పులకు ఆయన సుబ్రహ్మణ్య బాబు అని అందరూ సాగిలబడి దండాలు పెట్టారు. అక్కడి నుంచి 1 గంట కల్లా ఈ జనాలు ఊళ్ళో ఈ పాము గరిచిన వాడిని మోసపోయారు కదా, వాళ్ళందరూ వెళ్ళి వాడికి ఏదో వైద్యం చేయించారు. గబగబా తెచ్చి ఆ పుట్టలో కాసిన పాలు పోసారు. అక్కడి నుంచి ఈ రాయికి తెల్ల రంగేసి నామాలు పెట్టేవాళ్ళు, ఏమిటి 1, 2, 3 నెంబర్లు చక్కగా పసుపు రాసి బొట్టెట్టారు. అక్కడి నుంచి ఈ రావి చెట్టుకి ఇక కొట్టకూడదు, దేవుడి చెట్టు, కొమ్మ కొడితే దేవుడిని కొట్టినట్టే. రావి చెట్టుకి పూజ చేశారు, ఎందుకంటే ఈ పాము గరిచిన వాడు చచ్చిపోకూడదని. అక్కడి నుంచి పుట్టకి పూజ చేయటం, రాయికి పూజ చేయటం, చెట్టుకు పూజ చేయటం మొదలుపెట్టారు. ఈ 3టికి పూజే. మర్నాడు పొద్దున తండోపతండాలుగా వచ్చేసారు జనం. ఆ ఊళ్ళో చిన్న గుడే ఉంది, ఇక్కడ ఒక చెట్టు, ఒక రాయి, ఒక పుట్ట, అంటే 3 దేవస్థానాలు ఉన్నాయి అంతే కదా. అశ్వత్థనారాయణుడు రావి చెట్లు ఏమో విష్ణుమూర్తి ఉన్నాడు, రాయిలో ఏమో అమ్మవారు ఉంది జేజి దుర్గమ్మ, మరి గంగానమ్మ అంటే రాయి కదా. అక్కడి నుంచి పుట్టలో ఏమో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. అమ్మ నాన్న ఇద్దరు అమ్మను కొడుకు ఉన్నారు, నాన్న కూడా ఎక్కడో చోటు ఉంటాడు, ఉండకుండా ఉండడు. కాబట్టి వెంటనే ఊళ్ళో జనాలంతా తండోపతండాలుగా వచ్చి ఈ రాయి చుట్టూతో చక్కగా చిన్న గట్టు అది గట్టి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వీలుగా చేశారు. ఈ రావి చెట్టుకి అన్ని పక్కల తాళ్ళు దారాలు అవి గట్టి పూజకి మనరుగా చేసేసుకున్నారు. పొంగళ్ళు పెట్టారు. మర్నాడు పొద్దున ఓహో కొలుపులు బ్రహ్మాండంగా పోతరాజులు వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మవారికి కొలుపులు చేశారు, అయ్యవారికి దండాలు పెట్టారు, పుట్టలో నాగన్నకి పాలు పోసారు. గుడ్లు గిడ్లు బోళ్ళని వచ్చినాయి పాములు తినడానికి హాయిగా. సరే అక్కడి నుంచి మధ్యాహ్నానికి రావి చెట్టు రాయి మైలు రాయి ఇద్దరు కూడబలుకుని రెల్లుకు చెప్పారు, నీ వల్ల ఇవాళ మేము తప్పించుకున్నాము, నువ్వంటూ కదలకుండా ఉన్నావు కాబట్టి పాములు చేరినాయి. పాముల వల్ల సుబ్రహ్మణ్యుడు ఉన్నాడని, సుబ్రహ్మణ్యుడి వల్ల పక్కన అమ్ముందని, పక్కన మావయ్య ఉన్నాడని ఫిక్స్ అయ్యారు జనం. లేకపోతే ఈ మైలు రాయి పోయేది, చెట్టు కొట్టేసేవాళ్ళు అని చెప్పి అక్కడి నుంచి ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఏదో ఒక స్టేజ్లో మనుషులు ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడతారు. ఉపయోగం లేదు కాబట్టి మన వాళ్ళని హలో అనో హాయ్ అనో అని అనకూడదు. అందరికీ గుడ్ మార్నింగో గుడ్ ఆఫ్టర్నూనో హలోనో హాయో చెప్తూ ఉండాలి. ప్రతి వాళ్ళతోటి మంచిగా ప్రవర్తించాలి. ఎప్పుడు ఎవరితో ఎవరికి అవసరం వస్తుందో తెలియదు. అవసరం వచ్చినా రాకపోయినా మనం నలుగురితోటి మంచిగా ఉంటే మనతోటి ఇంకో నలుగురు మంచిగా ఉంటారు. కాబట్టి దుష్ప్రవర్తనకి పోకూడదు. అందరినీ నవ్వుతూ పలకరించాలి. చక్కగా మనతో కలుపుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని పిల్లలకి చెప్పాలి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, మంచి నీతి ఉంది కథలో. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.